హాయ్ ఫ్రెండ్స్, క్యాబేజ్ బొబ్బర్ల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు ఆనియన్స్ అనేది ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. టమాటాస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు టమాటాస్ అనేది ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు క్యాబేజ్ని కట్ చేసి వేసుకోవాలి. క్యాబేజీని వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. క్యాబేజీని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి బొబ్బర్లను వేసుకోవాలి. బొబ్బర్లను వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 2 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ విజిల్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం జీడిపప్పు పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో